Good morning, my dear the village investors, followers, friends, and students. Welcome to the pre-market pulse daily market news. So, ఎలా ఉన్నారు? So, let us start today's session. First of all, is my voice is audible, my dear friends? Can you please put it in the chat? క్లియర్గా వాయిస్ ఉందా లేదా ఒక్కసారి చెప్పండి ఫ్రెండ్స్. All right, super. So let us go with today's market news. ఇక్కడ ఒక మంచి బ్యూటిఫుల్ పాయింట్ గుర్తు పెట్టుకోండి. సమ్ టైమ్స్ క్వాలిటీ కెన్ బి బెటర్ దాన్ క్వాంటిటీ. ఇది ఓన్లీ ఇక్కడున్న వాట్ ఎవర్ కన్జ్యూమర్ దానికేనా, లేకపోతే స్టాక్ మార్కెట్కి కూడా వ్యాలిడ్ అవుతుందా? 20 స్టాక్స్, 30 స్టాక్స్, 40 స్టాక్స్ మన పోర్ట్ఫోలియోలో ఉండటం కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఒక్క స్టాక్ అయినా చాలు అద్భుతంగా మారిపోవటానికి. అర్థమవుతుందా? ఒక వారెన్ బఫెట్ కానీ, లేకపోతే రాకేష్ జుంజున్వాలా గారు కానీ, ఇలాంటి వాళ్ళందరూ 1-2 స్టాక్స్ వల్లనే బిగ్ బిలియనీర్స్ అయ్యారు. సో బిలియనీర్ని చేయగలిగే 1, 2, 3 ఒక 10 స్టాక్స్ మీరు పట్టుకోగలిగితే చాలు. అలాంటి 10 స్టాక్స్ పట్టుకోవటం కోసమే ఎర్లీ మార్నింగ్ 6 to 7 ఎవ్రీడే 1 hour చదువుతున్నాము, నేర్చుకుంటున్నాము, డిస్కస్ చేస్తున్నాము, అప్లై చేస్తున్నాము, షేర్ చేసుకుంటున్నాము. నువ్వు ఇంకా మిస్ అయితే మై డియర్ ఫ్రెండ్, నువ్వు చాలా మిస్ అవుతున్నావు స్టాక్ మార్కెట్ నుండి. సచ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ వీఆర్ డూయింగ్ ఇన్ రీడ్ టు రైజ్ ఏ లైఫ్ టైమ్ కంటిన్యూస్ లెర్నింగ్ మిషన్. అసలు ఒక కాన్సెప్ట్ని బుర్రలో ఎలా స్టోర్ చేసుకోవాలి, అద్భుతంగా క్యాన్ స్లిమ్ అనే కాన్సెప్ట్ని, ఇదిగో హౌ టు మేక్ మనీ ఇన్ స్టాక్స్, ఈ బుక్ని పిండుతున్నాం గత 2 weeks నుంచి. ఇంకా మీలో ఎవరైనా గనక ఈ రీడ్ టు రైజ్లో గనక లేకపోతే డోంట్ మిస్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. ఇంకో 10 members అయితే 1000 అవుతారు. ప్రైసెస్ ఆర్ గోయింగ్ టు బికమ్ డబల్. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. రైట్ ఇయర్ నేను చెప్పింది నిజమా కాదా మై డియర్ ఫ్రెండ్స్? ఇవాళ మార్నింగ్ ఎన్ని నేర్చుకున్నాము. ఆర్ యూ దేర్ రైజర్స్, మై డియర్ రైజర్స్? కెన్ యూ ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ ద చాట్? వాట్ ఏ గ్రేట్ కమ్యూనిటీ వీఆర్ బిల్డింగ్. అక్కడ నేర్చుకుంటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, అండ్ చాలామంది షేర్ చేస్తుంటే ఐ ఫెల్ట్ వండర్ఫుల్. అసలు ఎలా లాస్ అవ్వకుండా మన క్యాపిటల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో నేర్చుకున్నాం. రైట్. సో ఇంకా మీలో ఎవరైనా జాయిన్ అవ్వకుండా ఈ కమ్యూనిటీలో మిస్ అవుతుంటే స్క్రీన్ మీద కనపడుతున్న ఆ నెంబర్కి హాయ్ రీడ్ అని పెట్టండి. మా వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఫార్వర్డ్ చేస్తారు. రైట్ మై డియర్. సో లెట్ us స్టార్ట్ టుడేస్ క్లాస్. అండ్ ఇంకా మీలో ఎవరైనా లైక్ బటన్ హిట్ చేయకపోతే, ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా సరే ఇన్ బిట్వీన్ మాట్లాడుతున్నప్పుడు మీకు నిజంగా ఉపయోగపడుతుందంటే మాత్రం డెఫినెట్గా హిట్ ద లైక్ బటన్, సో దట్ ఇట్ విల్ రీచ్ టు యాజ్ మెనీ పీపుల్ యాజ్ ఇట్ కెన్. యూట్యూబ్ రికమెండ్ చేసి ఎంకరేజ్ చేస్తుంది. రండి వెళ్దామండి. సరే,
మనం దీనిలోకి వెళ్ళామంటే ఈ న్యూస్ అన్ని చదవటం చాలా టైం పడుతుంది కానీ డైరెక్ట్లీ విల్ గో టు అవర్ moneycontrol.com. షల్ వి రైట్. సో ఇవాళ ఏముందో తెలుసా? ఫస్ట్ తారీఖున మనకు బడ్జెట్ ఉంది, మీన్స్ సండే బడ్జెట్ ఉంది. బడ్జెట్ కన్నా ముందు రోజు జనరల్గా ఎకనామిక్ సర్వేని ఇస్తారని మనం మొన్న బడ్జెట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఏమ రైట్? అయితే అయితే హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఇవాళనే ఈ ఎకనామిక్ సర్వే రిపోర్ట్ని ఇవాళ టేబుల్ చేయబోతున్నారు. అక్కడ చూడండి, ఎకనామిక్ సర్వే FY26 విల్ బి టేబుల్డ్ January 29. హియర్ ఆర్ ద కీ సిగ్నల్స్ టు వాచ్ ఆన్ గ్రోత్, ఇన్ఫ్లేషన్, ఫిజికల్ స్పేస్, క్యాపెక్స్, జాబ్స్, ఎక్స్పోర్ట్స్ అండ్ రిస్క్స్. ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఎకనామిక్ సర్వేని అంటే ఇది ఒక గైడ్ అనమాట, ఇది ఒక మ్యాప్ అనమాట. ఎవరికి? ఫైనాన్షియల్ మినిస్టర్కి. ఇదే కదా నిన్న లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకుంది. అండ్ టుడే ఈవినింగ్ విల్ ఫినిష్ బడ్జెట్ పార్ట్ 2. సో కేవలం దీనికోసమే ఆపాము. సో లెట్ us కవర్ దిస్ ఫస్ట్. దీని ముందు కవర్ చేద్దాం రండి. ఏమేమి చూడాలి ఒకసారి లిస్ట్ దగ్గర పెట్టుకుని, ఎకనామిక్ సర్వే వస్తున్నప్పుడు మనం చూడాల్సిన పాయింట్ ఏమేంటి? కెన్ యూ లుక్ ఎట్ గ్రోత్, ఇన్ఫ్లేషన్, ఫిజికల్ స్పేస్, జాబ్స్, ఎక్స్పోర్ట్స్, రిస్క్స్. 6 పాయింట్స్ మనం ఆర్ 7 పాయింట్స్ మనం చెక్ చేసుకోవాలి. వాట్ ఆర్ ద 7 పాయింట్స్ అండ్ ఎకనామిక్ సర్వే కెన్ గివ్ యూ? కెన్ యూ ప్లీజ్ టెల్? గ్రోత్, ఇన్ఫ్లేషన్, ఫిజికల్ స్పేస్, క్యాపెక్స్, జాబ్స్, ఎక్స్పోర్ట్స్, రిస్క్స్. వీటన్నిటి గురించి అది ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. రైట్ ఫ్రెండ్స్? నిన్న మార్కెట్ పెరిగింది కదా, వాట్ ఈస్ ద రీజన్ టు అది చెప్పు? నిన్న పోవటానికి పెరగడానికి రీజన్ ఏంటో చెప్తారా? ఎనీవన్? ఇదిగో బడ్జెట్ యుఫోరియా అంటారు. బడ్జెట్ యుఫోరియా. యుఫోరియా అంటే ఆ బడ్జెట్ ఏదో అయిపోతుంది, అదైపోతుంది, ఇది అయిపోతుందనే దాంతో జప్పని పెంచేస్తున్నారు. సో ఏమవుద్ది అనేది, బడ్జెట్ వల్ల ఏమవుదండి. బడ్జెట్ అనేది ఒక చిన్న సైన్ అంతే. ఒరిజినల్గా ఒక స్టాక్ని కానీ ఒక మార్కెట్ని కానీ మూవ్ చేయగలిగేది కేవలం ఇట్స్ అర్నింగ్స్. అర్నింగ్స్కి ప్రతి మార్కెట్, ప్రతి స్టాక్ స్లేవ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ ఇట్. బడ్జెట్ అనేది జస్ట్ ఒక ఈవెంట్ అంతే. చూసుకోండి జాగ్రత్తగా. సో ఏమేం పాయింట్స్ మీద డిస్కస్ చేయాలంటున్నారు? గ్రోత్ అవుట్లుక్ ఎలా ఉంది? హౌ కాన్ఫిడెంట్ ఈజ్ ద అఫీషియల్ కాల్ ఎలా ఉంది? గ్రోత్ అవుట్లుక్ అంటే దేని గురించి మాట్లాడతారు? ఇండియా గ్రోత్ ట్రాజెక్టరీ ఇట్స్ గుడ్, బాగానే ఉంది, కానీ దేని గురించి మాట్లాడతారు? దే విల్ టాక్ అబౌట్ జీడిపి గురించి మాట్లాడతారు. ఇండియన్ జీడిపి గురించి మాట్లాడతారు. సో అది ఎంత ఉండొచ్చు అని చెప్పాలి? 7.4 ఉండొచ్చు అని చెప్పాలి. అంతకన్నా ఎక్కువ చెప్పినా సూపర్, అది చెప్పినా సూపర్, కానీ అంతకన్నా తక్కువ చెప్తే డేంజర్. ఇట్స్ ఎ నెగిటివ్ సైన్. క్లియరా? ఎక్స్పెక్ట్ చేసిన దానికి యాజ్ ఇట్ ఈస్గా వచ్చినా హ్యాపీ, ఎక్కువ వచ్చినా సూపర్ హ్యాపీ, తక్కువ వస్తేనే సెల్లింగ్ ప్రెజర్స్ మొదలవుతాయి. సో ప్లీజ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. And analysts quoted for Business Today have said that survey measure projected FY26 is 6.5 to 7% range, though this remains an expectation rather than official forecast. అందరూ ఏమనుకుంటున్నారు? 6.5 to 7 ఉంటుంది అనుకుంటున్నారు. ఇప్పుడు అది 7 కన్నా ఎక్కువ వస్తే పక్కన రాసి పెట్టుకోండి. ఎక్స్పెక్టెడ్ అండ్ ఒరిజినల్ అని ఒక లిస్ట్ చేసి పెట్టుకున్నారనుకోండి. ఒరిజినల్ అనేది ఎక్స్పెక్టెడ్ కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి, గ్రోత్ బాగున్నట్టు కదా. పాయింట్ నెంబర్ 1 growth. Second one ఏంటి మై డియర్? ఇన్ఫ్లేషన్. ఏ టెంపరరీ షాక్ ఆర్ స్ట్రక్చరల్ చేంజ్? టెంపరరీ షాక్ ఆర్ స్ట్రక్చరల్ చేంజ్.
ఇన్ఫ్లేషన్ ప్రస్తుతం ఉన్న టారిఫ్స్ చుట్టూ ఉన్న అన్‌కంఫర్టబిలిటీ వల్ల ఆ! పెరిగిందా? లేక స్ట్రక్చర్‌లోనే చేంజ్ వచ్చి పెరిగిందా? రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. సో, స్ట్రక్చరల్ చేంజ్ గనక వచ్చి పెరిగిందంటే మాత్రం చాలా డేంజర్ అది. సో, ప్లీజ్ డూ టేక్ కేర్ ఆఫ్ దట్. ఇన్ఫ్లేషన్ చూసుకోవాలి. నెక్స్ట్ ఫిజికల్ హెల్త్ అంటారు. డూ యూ నో వాట్ ఈస్ ద ఫిజికల్ హెల్త్? ఫిజికల్ డెఫిసిట్ అంటారు. అంటే మనకు కావాల్సిన డబ్బు కన్నా మనకి ఎంత తక్కువ ఉంది అని. సో, ఫిజికల్ డెఫిసిట్ అరౌండ్ 4.2% ఆఫ్ జీడీపీ ఉంటదని చెప్తున్నారు. కంపేర్డ్ విత్ 4.5% ఆన్ 2026. అలాంగ్ సైడ్ హయ్యర్ గ్రాస్ బారోయింగ్స్ టు ఫండ్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. అంటే గవర్నమెంట్ అప్పు ఎక్కువ చేసి క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ పెడుతుందా దాన్ ఎక్స్‌పెక్టెడ్. అంటే 4.2 కన్నా ఎక్కువ చేసిందనుకోండి. అది డేంజరస్ లేదా నెగెటివ్ సైన్. ఐ హోప్ యూ గాట్ ఇట్. So the survey's language on revenue buoyancy, expenditure quality, debit sustainability will be scrutinized for hints on how tight, flexible fiscal stance may be. Clear, friends? Capex versus private investment. Can the button finally pass? What is Capex? Public capital expenditure has been a backbone of India's post-pandemic growth. The key question is whether the survey argues that private investment is now picking up meaningfully or whether public capex will continue to carry the growth load. ఇప్పుడు ఇండియా ఇప్పుడు ప్రజెంట్ గత 4 సంవత్సరాల నుంచి బాగా డెవలప్ అవడానికి ఒక మెయిన్ రీజను గవర్నమెంట్ స్పెండింగ్ ఆన్ రోడ్స్, రైల్వేస్, డిఫరెంట్ వాటిలో. దీనికి తోడు ప్రైవేట్ కూడా క్యాపెక్స్ కనుక బూస్ట్ ఇచ్చిందంటే రెండు కలిసి మార్కెట్ని బాగా రైట్ చేస్తాయి. బట్ వీ హ్యావ్ టు సీ వాట్ దే ఆర్ గోయింగ్ టు ఎక్స్పెక్ట్ ఇన్ దిస్ కమింగ్ సర్వే. క్లియర్ డియర్ ఫ్రెండ్స్? కమ్ టు ద నెక్స్ట్ వన్. జాబ్స్ అండ్ ఎంప్లాయ్మెంట్. డస్ ద గ్రోత్ ట్రాన్స్లేట్ ఆన్ ద గ్రౌండ్? డూ యూ నో మీనింగ్? ఏదో ఆ బిల్డింగ్లు కట్టాము, ఈ బిల్డింగ్లు కట్టాము, ఆ రోడ్లు వేసాము, ఆ ట్రైన్లు కొన్నాము, అది జరిగింది, ఇది జరిగిందని చెప్పటం వేరు. ఆ జరుగుతున్న దానిని, ఆ గ్రోత్ని జాబ్స్గా కన్వర్ట్ చేస్తున్నారా లేదా గ్రౌండ్ లెవెల్లో అనేది వెరీ ఇంపార్టెంట్. జాబ్స్ ఇంప్రూవ్ అయితేనే స్టాక్ మార్కెట్ ఇంప్రూవ్ అవుతుంది. సో ద సర్వే ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డిస్కస్ లేబర్ మార్కెట్ ట్రెండ్స్, ఫార్మలైజేషన్ indicators, sectorial job creation with attention on whether the growth is generating through employment opportunities or particularly in manufacturing and services. Very important points kadandi. Economics have flagged jobs as the key credibility test for India's growth story. Underline cheskondi. Job growth is India's growth. External sector. Exports, services, global risk. The survey's assessment of exports and external sector will be read against a volatile global backdrop. According to Reuters, certainty around global growth, trade restrictions, and tariffs continue to weigh on export prospects, or even as the service exports remain a relative bright spot for India. So, surveys treatment of trade risks and current account dynamics and external buffers will be closely watched. చాలా జాగ్రత్తగా. దీనివల్లనే కదా తలనొప్పి అంతా. ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ సరిగా లేవనే కదా, టారిఫ్స్ వల్ల మనకి ఎక్స్పోర్ట్స్ మిస్ అవుతున్నామనే కదా ఈ తలనొప్పి అంతా మార్కెట్ పడటానికి రీజను. సో కాబట్టి మై డియర్, ఎక్స్పోర్ట్స్, ఆ ఎక్స్టర్నల్ సెక్టార్స్ అసలు ఎలా ప్లే చేస్తున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాంకింగ్ అండ్ క్రెడిట్. Strength beneath the surface. The health of a financial system often sits quietly in the survey but carries very big weight. ఫైనాన్షియల్ సిస్టమ్, దాని గురించే కదా మనం ఫైనాన్షియల్ సెక్టార్ గురించి నేర్చుకుంటూ ఉన్నాం. సెక్టార్ అనాలిసిస్లో అద్భుతమైనది అది. గుండెకాయ అన్నమాట. ఒక దేశ ఆర్థిక స్థితిగతుల్ని ఆర్థికంగా ఫైనాన్షియల్ సినిమాని మొత్తం చెప్పేదే ఫైనాన్షియల్ సిస్టమ్. So analysts have cited that we'll watch for commentary on credit growth quality, asset quality risks, whether the banks are well placed to support the next investment cycle.
ఇంకా నెక్స్ట్ గ్రోత్ రావాలనుకుంటున్నప్పుడు బ్యాంకులు దానికి సపోర్ట్ చేయగలవా లేదా అనేది ఇంపార్టెంట్. To agriculture and rural demand. The inflation consumption is linked with this. Do you know that? Agriculture remains a center of inflation, consumption, and political economy. So, the survey assessment of farm output, rural demand, climate related risks will shape the expectations around the food prices and consumption recovery. Reforms and execution. What the survey pushes next. The survey often uses dedicated chapters to plot structural constraints and reforms priority. Watch for emphasis on execution, regulatory simplification, competitiveness, skilling, productivity. Themes that analysts say are likely to dominate the government's medium term economic agenda. So, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కదండి. నన్ను స్కూల్కి పంపిస్తున్నారమ్మా, వద్దులే పంపించమంటున్నా. రైట్. సో పాయింట్ అర్థమైందా? సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ రిస్క్ పారాగ్రాఫ్ ఎవ్రీ వన్ విల్ కోట్. Every economic survey has a risk section that becomes headline material. The global slowdown, trade disruptions, commodity prices shocks, financial volatility, geopolitical tensions, climate risk are all expected to feature prominently based on the recent macro commentary cited by economists and global agencies. So, dear, అసలు ఈ బడ్జెట్ ఈ కథ అంతా మనము మ్యాక్రో ఎకనామిక్స్ అంటామా మైక్రో ఎకనామిక్స్ అంటామా ఒక్క సెంటెన్స్లో మీరు పెడితే రిమైనింగ్ న్యూస్ దగ్గరికి నేను వెళ్తా. ఎందుకంటే నేను చెప్పేది మీకు అర్థమవుతేనే నేను ఇంకా ఎక్కువ చెప్పగలను. ఈస్ దిస్ విల్ కమ్ అండర్ మ్యాక్రో ఎకనామిక్స్ ఆర్ మైక్రో ఎకనామిక్స్? పోలండి తిరుపతి గారు. బడ్జెట్, ఆర్బీఐ పాలసీ, ఇన్ఫ్లేషన్స్, మైక్రో ఎకనామిక్స్, ఈ టర్మ్స్ అన్ని నేను క్లియర్గా మీకు నేను చెప్పాను ఫ్రెండ్స్. వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎవరైనా మిస్ అయితే నేను స్క్రీన్ మీద చూపించిన నెంబర్కి హాయ్ బేసిక్స్ స్టాక్ మార్కెట్ అని పెట్టండి. మా వాళ్ళు లింక్స్ అన్ని పెడతారు మీకు. మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. ఇక రండి న్యూస్లోకి వెళ్దామా? అర్థమైందా? ఏమేమి వాచ్ చేయాలి, ఎలా వాచ్ చేయాలి? కుదిరితే ఇదంతా నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. ఈ పీడిఎఫ్ ఫైలు ఒకసారి మీరు కూడా చదివి ఎనలైజ్ చేసుకొని పెట్టుకోండి. చాలా వాల్యుబుల్ పాయింట్ అండి, చాలా వాల్యుబుల్ పాయింట్ ఇది. ఇంత డెప్త్గా మనకి సబ్జెక్ట్ తెలిస్తే మార్కెట్లో డబ్బులు ఎందుకు పోగొట్టుకుంటామండి? సంపాదించడం తప్ప పోగొట్టుకోవటం అంత ఈజీగా డబ్బులు పోగొట్టుకోం. ఇవి తెలియకనే ఎవడు ఫిష్ ఇస్తాడా అని చూస్తాం, కానీ ఫిషింగ్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేర్చుకోము. సో ఎవడో మనకి ఆ కాల్స్ ఈ కాల్స్ చెప్పి చూడండి, ఎంత కామన్ సెన్స్ ఉండాలి మీకు. చాలామంది డబ్బులు పోగొట్టుకుంటాను. ఫ్రెండ్ చెప్పాడను, వాడు కాల్స్ చెప్పాడను. చూడండి, కాల్స్ చెప్పేవాడంతా కమిషన్ కోసం చెప్తాడు. వాడు జాగ్రత్తగా చూడండి, ఈ స్టాక్ పెరుగుతుంది అని చెప్పేవాడు వాడే కొనుక్కోవచ్చుగా, నీకు చెప్పడం ఎందుకు? నువ్వు ఇచ్చే కమిషన్ కన్నా ఆ స్టాక్లో పెరిగితే వచ్చే ప్రాఫిట్ చాలా ఎక్కువ కదా. ఎందుకు? మోర్ బిలియన్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఇస్ దేర్ ఇన్ ద మార్కెట్, నాట్ ఇన్ ద పాకెట్స్ ఆఫ్ ద పీపుల్. బట్ దిస్ ఎ ట్రాప్. చేసే వాళ్ళందరూ పీపుల్ పాకెట్నే ఫోకస్ చేస్తారు. డియర్, ప్లీజ్ డూ చెక్. రండి, ఇంత డెప్త్ నాలెడ్జ్ ఉంటే ఇంకెవడో మనకి చెప్పాల్సిన పని లేదు, మనకి మనమే అనలైజ్ చేసుకుంటాం. ఇప్పుడు ప్రీ మార్కెట్ రిపోర్ట్కి వెళ్తున్నాను, జాగ్రత్తగా చూడండి. చూడండి ఒకసారి.
మన పోర్ట్ఫోలియోస్ చాలా వరకు పాజిటివ్లో వచ్చి ఉంటాయి. రీజన్ ఏంటో చెప్తారా ఫ్రెండ్స్? రీజన్ ఏంటో చెప్తారా? FII's holdings rise in mid-cap stocks despite broader market sell-off. అది రీజన్. క్యాప్ స్టాక్స్లో FIIs బాగా అమౌంట్ పెడుతున్నారంట. ఒకసారి చూద్దామా ఈ వేట్లలో పెడుతున్నారో. FIIs holding in Nifty Midcap 150 index rose to a multi-month high of 16.4% డ్యూరింగ్ ద డిసెంబర్ క్వార్టర్. అంటే ఎక్కువ మిడ్ క్యాప్లో పెడుతున్నారు. పెద్ద వాటిలో సెల్ చేసి మిడ్ క్యాప్లోకి టర్న్ చేస్తున్నారు. అదే కదా మనం క్యాన్స్లిమ్లో నేర్చుకుంది. క్యాన్స్లిమ్లో నేర్చుకున్నాం. డిడ్ యూ రిమెంబర్ దట్? ఏంటి? ఏజ్ ఓల్డ్, బాగా ఓల్డ్ బ్రాండెడ్, అవి కొంచెం లేజీగా రియాక్ట్ అవుతాయి, అంత స్పీడ్గా గ్రోత్ ఉండదు. యూ లుక్ ఫర్ వాట్? నెక్స్ట్ లెవెల్ మిడ్ క్యాప్ లీడర్స్ చూడమని చెప్పారు. వెరీ బ్యూటిఫుల్ పాయింట్. FII holding in Nifty Midcap 150 rose for third straight quarter to 16.4%. అంట 3 క్వార్టర్ల నుంచి పెరుగుతుందంట. అది ఇవాళ ఒక్కరోజు కాదు. చూద్దాం ఏంటది. Been trimming holdings across Indian markets, but data shows a steady rise in their ownership in the mid-cap firms. ఈ కంపెనీలని మనకు తెలిస్తే కథం. కరోనా టైంలో 28% ఉంది. స్లోలీ తగ్గుతుంది. నవ్వు మరలా ఇంప్రూవ్ అవుతుంది. 50 నిఫ్టీ 50లో, అది నిఫ్టీ 50లో తగ్గిపోతుంది. జాగ్రత్తగా చూడండి. నిఫ్టీ 50లో FIIs తగ్గిపోతుంది. ఆర్ యు దేర్ మై డియర్? ఇస్ మై వాయిస్ ఈజ్ క్లియర్? $500లో FII హోల్డింగ్స్ తగ్గిపోతుంది. బట్ మిడ్ క్యాప్ 150లో చూడు పెరుగుతుంది గ్రాఫ్. స్మాల్ క్యాప్ 250లో పెరుగుతుంది, తగ్గుతుంది. బట్ కంటిన్యూస్గా పెరుగుతుంది. ఎక్కడ? మిడ్ క్యాప్ 150. ఇప్పుడు మిడ్ క్యాప్ 150ని మనం ట్రాక్ చేయాలి. మిడ్ క్యాప్ 150 స్టాక్స్ మనం ట్రాక్ చేయాలి. ఏ స్టాక్స్లోకి పోతున్నాయి అనేది తెలియాలి. So experts said that fall in FI stake in the large cap stocks reflect global risk aversion. However, mid cap participation has risen to multi-year high, indicating selective rotation within the market. డబ్బులు ఎక్కడో బయటకు పోవట్లే, ఒకదాని నుంచి ఇంకొక దానికి పోతుంది. So do you want this list where the FIIs are rising? Can we do one research on this Nifty Midcap 150 ఇండెక్స్లో తోపు స్టాక్స్ ఎక్కడున్నాయి, హై వాల్యూమ్స్ ఎక్కడ జరుగుతున్నాయి? మీకు ఒకవేళ కావాలనుకుంటే ప్లీజ్ పుట్ దట్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150. మనం ఒక కంప్లీట్ వీడియో దీని మీద చేసేద్దాం. వన్ కంప్లీట్ వీడియో ఆన్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150. రైట్. ఫ్రెండ్స్, మేము ఇంత కష్టపడి మీకోసం ఎర్లీ మార్నింగ్ ఇవన్నీ చూపిస్తూ నీట్గా అన్ని న్యూస్లు చెప్తుంటే దీని గురించి మీరు కెన్ యూ హిట్ 1 లైక్ బటన్ ఇఫ్ యు ఆర్ నిజంగా మీకు అర్థమవుతుంటే.
ఒక్కసారి లైక్ హిట్ చేస్తారా? ఇంత వాల్యుబుల్ కంటెంట్ నిజంగా ఇది మీకు ఉపయోగపడితేనే లైక్ చేయండి, లేకపోతే ఎందుకు ఊరికే టైం వేస్ట్ మీకు నాకు. ఇది డైరెక్ట్గా మీకు ఇట్లా రాదు కానీ ఫ్రెండ్స్, నేను దీని మీద మంచి రీసెర్చ్ చేసి ఆ నిఫ్టీ 150 స్టాక్స్లో ఎక్కడ డబ్బులు పెడుతున్నారో మనం ఒక్కసారి బయటికి తీద్దాం. రైట్, ఇంకోటి సోలార్ ఇండస్ట్రీస్ అంట, ఆయిల్ ఇండియా, యూనియన్ బ్యాంక్, బిహెచ్ఎల్, ఎస్ఆర్ఎఫ్. సూపర్. We will let you know this list of 150 స్టాక్స్ ఏమున్నాయో మొత్తం బయటకు తీసి అందులో తోపుగా ఏమున్నాయో చూద్దాం. రైట్, ఇక రండి త్వరగా ఒక 5 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను. ఏంటది? ప్రీ మార్కెట్ రిపోర్ట్. సో గో టు ప్రీ మార్కెట్ రిపోర్ట్. ఫస్ట్ గ్లోబల్ ఇండస్ట్రీ చూడండి, రెడ్లో ఉన్నాయి. మైల్డ్ రెడ్లో ఉన్నాయి. ఓకే, హ్యాంగ్సెంగే కొంచెం గ్రీన్లో, అది కూడా మైల్డ్ గ్రీన్లో ఉంది. సో దిస్ షోస్ దాట్ గిఫ్ట్ నిఫ్టీ రెడ్ ఈజ్ షోయింగ్ దాట్. What it is showing and what it is saying, my dear. It's going to open mild red. అసలు ఇక్కడ ఉంది సినిమా. హలో, గోల్డ్ చూసా వాటికి నిన్న $5,200 దగ్గర ఉంది, ఇవాళ $5,536 దగ్గరకు వచ్చింది. 24 అవర్స్లో $300 గోల్డ్ పెరిగిందంటే డబ్బులు ఎటువైపు పోతున్నాయి? గోల్డ్ పెరుగుతుందంటే స్టాక్ మార్కెట్లో నుంచి డబ్బులు తీసి అక్కడ పెట్టేస్తున్నారు. ఈటీఎఫ్లని, సిల్వర్ ఈటీఎఫ్లని, వెరీ 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 గోల్డ్ వైపు వెళ్తున్నారు. కానీ హైలీ రిస్క్ అండి, చాలా జాగ్రత్తగా చూసుకొని ప్లాన్ చేసుకోండి. ఈ యుఫోరియాలో టెంప్ట్ అయి పెట్టేశారంటే బిస్కెట్ అయిపోద్ది. డాలర్ ఇండెక్స్ ఈజ్ రెడ్, దట్ ఈస్ వండర్ఫుల్ సైన్ ఫర్ అస్. ఈ డాలర్ పడటం వల్లనే, డాలర్ వాల్యూ తగ్గిపోవటం వల్లనే డాలర్ మీద జనాలు డిపెండ్ అవ్వకుండా గోల్డ్ మీద డిపెండ్ అవుతున్నారు అని మీనింగ్ అనమాట. సిమిలర్లీ ఇండియన్ కరెన్సీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, బట్ అది కూడా గనక పెరిగి అది తగ్గి, అదేమో రెడ్ ఉండాలి పైది, ఇదేమో గ్రీన్ ఉండాలి, అప్పుడు గోల్డ్ రచ్చరచ్చగా పెరుగుద్ది. సో టేక్ కేర్ ఆఫ్ దట్. బాండ్స్, బాండ్ ఈల్డ్ పెరిగిపోతుందండి, 4.25కి వచ్చేసింది. సో అది యుఎస్ బాండ్ ఈల్డ్ పెరగకూడదు, ఇండియా బాండ్ ఈల్డ్ పెరగకూడదని నేర్చుకున్నాం మనం. ఏడిఆర్ మొత్తం రెడ్లో ఉన్నాయి, చూసుకోండి. యాక్సిస్ రెడ్లో ఉంది, ఐసిఐసి రెడ్లో ఉంది, హెచ్డిఎఫ్సి రెడ్లో ఉంది. ఇవన్నీ రెడ్లో ఉన్నాయి అంటే మీనింగ్ ఏంటో చెప్పండి ఫ్రెండ్స్. ఎఫ్ఐఐస్ ఈ బిగ్ 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 వాటి మీద ఫుల్ రెడ్ ఫీలింగ్ ఉంది, అవునా కదా? 15 పాయింట్స్ ఒకసారి త్వరగా చూద్దాం. ఇవాళ ఫుల్ ప్రాఫిట్ బుకింగే చేసుకుంటారు నాకు తెలిసి, ఎందుకంటే ఎల్లుండి బడ్జెట్ ఉందిగా. కాబట్టి ఇవాళ కూడా గ్రీన్ పెరిగి బడ్జెట్ డే తర్వాత 1-2 రోజులు కూడా గ్రీన్ పెరిగిందంటే ఇంక మనం బుల్లిష్లోకి వచ్చినట్టు. లేకపోతే ఏం లేదు, షార్ట్ కవరింగ్లు అండ్ ఈ బడ్జెట్ యుఫోరియా ఏదో అయిపోతుంది బడ్జెట్ అని మెయిన్ పెరిగినవన్నీ. నిన్న మొత్తం ఏం పెరిగినాయో చెప్తారా? ఏం స్టాక్స్ పెరిగినాయి? బడ్జెట్ స్టాక్సే పెరిగినాయి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో? బడ్జెట్ స్టాక్స్ అంటే డిఫెన్స్ సెక్టారు, రైల్వే సెక్టారు, గవర్నమెంట్ బ్యాంకులు, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సిపిఎస్యు అంటారు, ఇవి పెరిగినాయి. అర్థమైందా? సో దట్ ఈస్ అ రీజన్ డియర్, యుఫోరియా అంటారు దాన్ని. అదొక ఎక్సైట్మెంట్లో ఉంటారు అంతే. The
The momentum indicators are signaling improving strength, but the index is still trading below all key moving averages. A possible up move towards is likely in the upcoming session, provided the index consistently depends defends 200 DMA. సో ఆ సపోర్ట్ 25,160 దగ్గరకు వచ్చి సపోర్ట్ తీసుకొని మళ్ళా పైకి వెళ్తుంటే అది పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. చూద్దాం మరి ఎంతవరకు రియాక్ట్ అవుతుందో. సపోర్ట్ రెసిస్టెన్స్ ఒకసారి చూసుకోండి. జంప్ టు 40.45 విత్ బుల్లిష్ క్రాస్ ఓవర్. ఇవన్నీ బాగానే ఉన్నాయి. బుల్లిష్లు ఇవన్నీ యుఫోరియా ఉన్నప్పుడు రియాలిటీలోకి రావండి. సేమ్ స్టోరీ ఫర్ బ్యాంక్ నిఫ్టీ ఆల్సో. ఈ నిఫ్టీ కాల్స్ ఎక్కడ బాగా రెసిస్టెన్స్ ఉంది? 26,000 దగ్గర పెరిగింది అనుకుంటా నిన్నటికి వాటికి పెరిగినట్టుంది. అది 26,000 దగ్గర బాగా హ్యూజ్లో ఉంది. ఇమీడియట్గా 25,500 దగ్గర కూడా ఉంది. 52 లక్షలు ఉన్నాయి. వెరీ బిగ్. అది అంత దాటి వెళ్ళదు అని అందరు వాళ్ళ ఒపీనియన్. 52 లక్షల ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అక్కడ. ఇమీడియట్గా మీరు చూసుకుంటే 25,000 కన్నా తక్కువ రాదు అని అయితే 54 లక్షలు ఉంది. 25,400 దగ్గర 20 లక్షలు ఉంది. 25,300 దగ్గర 39 లక్షలు ఉన్నాయి. అంటే అవన్నీ బిగ్ సపోర్ట్లు అవుతాయి. నిఫ్టీ కాల్ రేషియో సేమ్ స్టోరీ కదా. దగ్గర 16 లక్షలు ఉంది. వేల దగ్గర 14 లక్షలు ఉంది. బట్ ఇమీడియట్గా సపోర్ట్ చూసుకుంటే 33 లక్షలు ఉంది. 59,500 దగ్గర. అంటే రెసిస్టెన్స్ దగ్గరే ఎక్కువ ఉంది. నిన్న చూడండి, నిన్న కూడా సెల్లింగే కదండి. మార్కెట్ అంత పెరుగుతుంది అనుకున్నా కానీ సెల్లింగే కనపడుతుంది. రీజన్ ఏంటో చెప్తారా? సెల్లింగ్ ఉన్నా కానీ మిడ్ క్యాప్స్ పెరిగినాయి. ఎందుకో చెప్తారా? మిడ్ క్యాప్స్లో చాలా వాటికి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఉండవు. సెల్లింగ్లు చేస్తుంది లార్జ్ క్యాప్ స్టాక్స్లోనే, వేర్ యూ హ్యావ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. అక్కడ ఎక్కువ జరుగుతుంది ఈ యాక్టివిటీ. అందుకని మార్కెట్ పెరిగినా కానీ వీళ్ళు అమ్మినా కానీ పెరిగినట్టే కనపడుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? చిన్న గ్యాప్ ఏంటో ఎంతమందికి అర్థమైంది? గ్రీను, కానీ వీళ్ళు సెల్లింగ్లో ఉన్నారు. సెల్ చేసినంత మోస్ట్లీ ఎవరు అబ్జర్వ్ చేస్తుంటారు? ఎఫ్ఐఐస్ సెల్ చేస్తే డిఐఐస్ అండ్ రిటైలర్ ట్రేడర్స్ అబ్జర్వ్ చేసుకుని ఉంటారు. కాల్ రేషియో ఏమవుతుంది చూడండి. లెస్ దాన్ 1కి వచ్చేసాం. 1 అబవ్ ఉందంటే మాత్రం నెగిటివ్, బిలో 1 ఉందంటే పాజిటివ్. క్లియర్ డియర్ చూసుకోండి. అది విక్స్ డౌన్ అవటం ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్. ఇట్ ఈస్ షోయింగ్ దట్ ఏ లిటిల్ కంఫర్టబిలిటీ ఎట్ దట్ ప్లేస్ అని చెప్తుంది అది. బట్ చూడాలి ఆ కంఫర్టబిలిటీ నిజంగా సస్టైన్ అవుతుందా లేదా అనేది. వాళ్ళ లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, హై డెలివరీ ట్రేడ్స్, stock in the F&O bank. I hope every one of you got my dear. So such a valuable, beautiful ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ క్లాసు. నిజంగా ఇది మీకు గనక హెల్ప్ అవుతుంటే మాత్రం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్. కుదిరితే ఒక కామెంట్ పెట్టండి, ఇంకా కుదిరితే నలుగురికి షేర్ చేయండి. అండ్ లెట్ us grow our community called the village investors. Have a happy trading day.
అండ్ బీ వెరీ కేర్ఫుల్. యుఫోరియా నడుస్తుంది, అప్పుడే బుల్లిషా బేరిష్ అనేది కన్ఫర్మేషన్స్ ఏమీ రాలే. మార్కెట్ ఇప్పుడు ఈవెంట్స్ బేస్డ్ మీద నడుస్తుంది. అండ్ మర్చిపోకండి, ఫెడ్ రేట్స్ వచ్చినాయి. ఫెడ్ రేట్స్ అన్చేంజ్డ్ వచ్చింది. కాబట్టి మార్కెట్ కూడా ఫస్ట్ నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో దట్ ఈజ్ ఏ మైల్డ్ పాజిటివ్, ఆర్ చేంజ్ ఉంటే బిగ్ పాజిటివ్ ఉండేది. సో కాబట్టి నథింగ్ టు వరీ అబౌట్ ఫెడ్ రేట్స్. అది అయిపోయింది. ఇప్పుడున్న ఈవెంట్ అల్లా, వాట్ ఈస్ ద ఈవెంట్ వీ హ్యావ్? బడ్జెట్, బడ్జెట్, బడ్జెట్. అండ్ దెన్ బడ్జెట్ తర్వాత ఆర్బీఐ పాలసీ. ఈ రెండు ఈవెంట్లు అయిపోతే మెజారిటీ ఆఫ్ ఈవెంట్లు అయిపోయినట్టే. సో దాట్ వీ కెన్ మూవ్ ఫార్వర్డ్. గుడ్ డే. స్క్రీనర్లు ఇవి మీరు ఇప్పుడు ఏం తీసుకోవద్దండి. ఏదైనా ఉన్నా నేను మీకు చెప్తాను. ప్రజెంట్ మీకున్న దాంతో చూస్తూ ఉండండి. ఐ విల్ లెట్ యూ నో కంప్లీట్ డీటెయిల్స్. మన వెబ్సైట్ ద్వారానే మీరు ఫ్రీగా స్క్రీనర్ వాడుకునే అవకాశం ఉందనుకోండి. రీడ్ టు రైజర్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ స్క్రీనరు, ఈ మనీ కంట్రోల్ ఇవన్నీ ఫ్రీగానే ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. బట్ అది వెబ్సైట్లో ఎంతవరకు అది పాసిబిలిటీ ఉందో లేదో నేను చెక్ చేయాలన్నమాట. రైట్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బాయ్. టేక్ కేర్. గుడ్ నైట్. గుడ్ డే. గుడ్ డే. బై బాయ్.